రకరకాల ఛార్జీల పేరుతో సామాన్యుల జోబులకు చిల్లులు పెడుతున్నాయి. కనీస బ్యాలెన్స్, ఏటీఎం, ఎస్ఎంఎస్లతో జనం సొమ్ము దోచుకుంటున్నాయి. దీనిపై పార్లమెంట్లో కూడా చర్చకొచ్చింది. మరి మీరేమంటారు? ఒక్కసారి బ్యాంకుల్ని ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలయ్యాక బ్యాంకుల్ని ప్రాఫిటబిలిటీ అంటూ మీ లాభాల్లో ఉండాలి, లాభాలు లేకపోతే మిమ్మల్ని ప్రైవేటైజ్ చేస్తాను, బ్యాంకులు ఏం చేస్తారు? అందువల్ల తప్పుడు బ్యాంకులది కాదు, ప్రభుత్వానికి ఒక విధానం ఉండాలి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ ఏంటంటే మాస్ బ్యాంకింగ్, విస్తృతంగా ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలి, లాభ నష్టాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు తెరిచారు, తక్కువ బ్యాలెన్స్తో కూడా అకౌంట్లు ఓపెన్ చేశారు, జీరో అకౌంట్లు కూడా ఓపెన్ చేశారు, మీకు అన్వయబుల్ ఏరియాస్లో కూడా బ్రాంచ్లు నడిపారు. సో మీకు చాలా ప్రియారిటీ లెండింగ్ పేరిట మీకు అన్వయబుల్ లోన్స్ ఇచ్చారు. ఇదంతా ఒకప్పుడు జరిగింది సోషల్ బ్యాంకింగ్, మాస్ బ్యాంకింగ్ అని. సో బ్యాంకింగ్ సెక్టర్ లిబరలైజేషన్ పేరిట బ్యాంకుల్ని లాభాలు రావాలి, ప్రైవేట్ బ్యాంకులు వస్తున్నాయి, మీరు ఎందుకు వస్తలేరని వెనకబడితే వాళ్ళు ఏం చేస్తారు? అందువల్ల మొదలు ప్రభుత్వాల విధానాన్ని ప్రశ్నించాలి తప్ప అదేదో బ్యాంకులు తప్పులు చేస్తున్నాయంటే ఎట్లా? ఇప్పుడు బ్యాంకులో లాభాలు రావాలంటే వాళ్ళు కస్టమర్ల దగ్గర వసూలు చేస్తారు, ఇక చేయకుండా ఎట్టుంటారు? నువ్వు క్లాస్ బ్యాంకింగ్ ఉండాలా, మాస్ బ్యాంకింగ్ ఉండాలా, నీకు కరెక్ట్ ఉండాలి. ప్రజల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలు రాకుండా పనిచేస్తే దాన్ని ప్రాఫిటబిలిటీ క్యాలిక్యులేషన్లో అంగీకరించాలి కదా. ఇప్పుడు మీకు రూరల్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో మీకు ప్రియారిటీ సెక్టార్లో లోన్లు ఇచ్చినప్పుడు దాని రేట్ ఆఫ్ రిటర్న్ తక్కువ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులాగా డబ్బులు ఉన్న వాళ్ళకే లోన్లు ఇస్తే బాగానే ఉంటుంది. సో అందువల్ల మొదలు మారాల్సింది ప్రభుత్వ విధానాలు కదా. బ్యాంక్ యాజమాన్యాన్ని తిరిగితే ఏమొస్తుంది?